హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ టెడ్మెట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమేం తెలుసుకోబోతున్నామంటే క్రియేటర్ స్టూడియో. ఓకే, సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో యూట్యూబర్ ఎవరైతే కొత్తగా ఉన్న యూట్యూబర్స్ కానీ పాత యూట్యూబర్స్ కానీ అందరికీ కూడా అనలిటిక్స్ అనేవి చెక్ చేసుకోవడానికి, కామెంట్స్ అనేవి వెంటనే రిప్లై ఇవ్వడం కోసం ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది మన ఛానల్ ది టెడ్మెట్ టెక్. ఓకేనా? సో ఈరోజు వీడియోలో నేను కంప్లీట్గా వాట్ ఈజ్ వాట్ అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఇంకొక ఛానల్ కూడా మనకు ఉంది. సో అది మనకి ఇక్కడ తీసుకుంటే మనకున్న ఛానల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా? సో బర్న్ ద ఫైర్ అనేది మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఛానల్ ఇది. సో అందులో ఉండే వీడియోస్, కామెంట్స్, నెక్స్ట్ మనకి సో అనలిటిక్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మన టెడ్మెట్ టెక్ గురించి వద్దాం. ఓకేనా? సో అనలిటిక్స్ అని మీరు ఉన్నాయి చూసారు కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి. సో రియల్ టైం అంటే 48 అవర్స్లో మనకి 8600 మెంబర్స్ అనే వాళ్ళు చూస్తున్నారు. నెక్స్ట్ ఏ వీడియో ఎంతమంది చూస్తున్నారు. సో రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్ మాత్రమే. ఓకేనా? 48 అవర్స్ అంటే 22 డేస్ అనుకోండి. ఓకేనా? 2 డేస్ ఇది. ఓకే, నెక్స్ట్ మనకి వాచ్ టైం ఎంత వస్తుంది? ఓకే, 28 డేస్కి మనకి వాచ్ టైం ఎంత ఉంది? 2,78,000 ప్లస్. ఓకేనా? సో వ్యూస్ వచ్చేసరికి 28 డేస్కి ఎంత వస్తున్నాయి? 82,000 వ్యూస్ వస్తున్నాయి. ఓకేనా? సో ఆన్ యావరేజ్గా 3.23 మినిట్స్ అనేది సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని చూస్తున్నారు. సో వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎస్టిమేషన్ చూసారు కదా. సో మనకి $3, $2, $1 పెర్ డే వచ్చేసరికి అంత వస్తుంది. నెక్స్ట్ మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, సో ఒక్కొక్క రోజుకి ఎంతమంది పెరుగుతున్నారు, ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్లో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయకుండా 11% చూస్తే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని 11% చూస్తే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా 88% మెంబర్స్ చూస్తున్నారు. అండ్ లైక్ రేషియో వచ్చేసరికి 92% లైక్ రేషియో ఉంది. ఓకేనా? సో అంతకుముందు చాలా వరకు 96 దాటి ఉండేది, కాకపోతే ఒక వీడియో వల్ల మొత్తం అంతా క్లమ్జీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా పెరిగింది. సో రెవెన్యూ, ఓకే, సో టాప్ రేటెడ్ ఏంటి, సో ఒక్కొక్క వీడియోకి ఎంతెంత రెవెన్యూ వచ్చింది, అండ్ స్కిప్పబుల్ వీడియోస్, డిస్ప్లే యాడ్స్, బంపర్ యాడ్స్, అన్నోన్ యాడ్స్, నెక్స్ట్ అదర్ యాడ్స్, సో ఇవన్నీ కూడా మనకు ఉంది. అండ్ నెక్స్ట్ CPM, ఓకే, కాస్ట్ పర్ ఇంప్రెషన్స్ వచ్చేసరికి $1.17 ఉంది. డిస్కవరీ అంటే యూట్యూబ్ సజెస్ట్ చేస్తూ 41% మెంబర్స్ చూస్తున్నారు, అండ్ బ్రౌజ్ చేస్తూ 32% మెంబర్స్ చూస్తున్నారు. సో షేరింగ్ ద్వారా కొంతమంది చూస్తున్నారు. సో ఎక్స్టర్నల్స్ సైట్స్ ఉంటాయి కదా, లింక్స్, షార్ట్న లింక్స్, సో దాని ద్వారా కొంతమంది చూస్తున్నారు. సో ఒక్కొక్కటి మనకి డిస్కవరీ అంటే మన ఛానల్ని ఎలా డిస్కవర్ చేస్తున్నారు, ఎలా కనిపెడుతున్నారు అనే దాన్ని బట్టి. ఓకేనా? సో వీడియోస్ అనేవి సజెస్ట్ చేసేటప్పుడు ఏ వీడియోస్ ఎక్కువగా సజెస్ట్ చేసింది, నెక్స్ట్ ఆడియన్స్ మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, అండ్ కంట్రీస్ ఏ కంట్రీస్ నుంచి చూస్తున్నారు, సో మనకి CC వాడి ఎంతమంది చూస్తున్నారు, వాడకుండా ఎంతమంది చూస్తున్నారు, ఆడియన్స్ ఇంటరాక్టివ్ కంటెంట్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లేలిస్ట్. ఓకే, ప్లేలిస్ట్లో ఎంతమంది వాచ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే DSLR టిప్స్ అని ప్లేలిస్ట్కి ఎక్కువ మంది వాచ్ టైం అనేది ఉన్నది. సో ఇది మనకి ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా వీడియోస్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో మొత్తం ఇవి మనం చేసుకున్నవి, సో మోస్ట్ వ్యూస్ ఏ ఉన్నాయో వీడియోస్ మనం కావాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అనేది 23,000 వ్యూస్ ఉంటే మనకి 21K ఉంది ISO, అండ్ నెక్స్ట్ 15K ఎయిర్ కూలర్స్ గురించి, అండ్ హోమ్ థియేటర్ గురించి 12K. సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. సో ఒక దాని మీద మీరు క్లిక్ చేసి సో దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. సో చూసారు కదా. సో దీని యొక్క రెవెన్యూ కానీ, వ్యూస్ కానీ, వాచ్ టైం కానీ అన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ లైక్స్ ఎన్ని, డిస్లైక్స్ ఎన్ని, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఎడిట్ థంబ్నెయిల్ మీరు ఇక్కడ డైరెక్ట్గా మీరు పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే డిస్క్రిప్షన్స్ ఇందులోనే రాసుకోవచ్చు. డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ అన్నీ మీరు ఇందులో వేసుకోవచ్చు. థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. చేంజ్ అనేది చేస్తే వెంటనే చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏదైనా పిక్ ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే అయిపోతుంది. మానిటైజేషన్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు, బిఫోర్ వీడియో, ఆఫ్టర్ వీడియో. కాకపోతే మిడ్ రోల్ యాడ్స్ అనేవి మాత్రం మీరు ల్యాప్టాప్లో మాత్రమే చేయగలరు. సో దీని యొక్క కేటగిరీ మార్చొచ్చు, లైసెన్స్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ మార్చడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ అనేది అందుబాటులో ఉండదు కదా. సో అలాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అనమాట. లేదనుకుంటే వీడియోస్ ఏమైనా పబ్లిష్ చేయాలనుకున్న, అన్లిస్ట్లో ఉన్న వీడియోస్ కానీ, ప్రైవేట్లో ఉన్న వీడియోస్ కానీ పబ్లిష్ చేయాలనుకుంటే ఇది యాప్ చాలా యూస్ఫుల్. సో ఈ యాప్ ఎవరి దగ్గరైనా లేకపోతే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.